జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గత 10 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా వినపడుతోంది. జనసేన పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కారణంగా మన పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఇటీవలే 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో జనసేన పార్టీలోకి ఇప్పటికే చాలామంది బలమైన నాయకులు చేరికలు పెరిగిపోతున్న విషయం విదితమే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అలనాటి హీరోయిన్ రోజా గారు జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వాలని ఒక న్యూస్ వైరల్ అవుతోంది నెట్టింట్లో. ఇప్పటికీ ఇది రూమర్ అయినా ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. దీంతో షాక్లో ఉన్నారట వైసీపీ వాళ్ళు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వైరల్గా మారింది ఈ న్యూస్. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ వెళ్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగానే కాకుండా పలు రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ జనసేన పార్టీని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు బాగా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు.